వెల్కమ్ టు మై ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రంగురంగుల హామీలతో వస్తున్న చంద్రబాబును నమ్మొద్దన్న సీఎం జగన్, చంద్రబాబుకు ఓటు వేస్తే పులి నోట్లో తల పెట్టినట్లేనని వ్యాఖ్య. భూసద్దం పెట్టి వెతికిన జగన్ పాలనలో వైఎస్ఆర్ పాలన ఆనవాళ్లు కనిపించు అన్న వైఎస్ షర్మిల, వైకాపా పాలనా తీరుపై కడపలో మండిపాటు. వైసీపీ గెలిచే అవకాశం లేదన్న ప్రశాంత్ కిషోర్పై మంత్రి బొత్స ఫైర్. లీడర్కు ప్రొవైడర్కు తేడా తెలియకుండా మాట్లాడుతున్నారని విమర్శ. వివరాల్లోకి వెళ్తే, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలను మోసం చేసేందుకు ఎంతకైనా తెగిస్తారని సీఎం జగన్ విమర్శించారు. చంద్రబాబులా తాను అబద్ధాలు చెప్పలేని అన్నారు. 3,000 పెన్షన్ ఇస్తున్న రాష్ట్రంలో దేశంలో మనదేనని చెప్పారు. నెలకు 2,000 కోట్లు పెన్షన్లకే ఇస్తున్నామని తెలిపారు. ఓట్ల కోసం ఎంతైనా ఇస్తానని చంద్రబాబు అంటారని, రంగురంగుల హామీలతో వస్తున్న చంద్రబాబును నమ్మొద్దని అన్నారు. ప్రకాశం జిల్లా వెంకటాచలంపల్లిలో ప్రజలతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో జగన్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. సూపర్ 6, సూపర్ 7 అంటున్న బాబు మాటలు నమ్మొద్దని జగన్ అన్నారు. రాజకీయాలు ఇప్పుడు పాతాళానికి వెళ్ళిపోయాయని, విలువలు లేని, విశ్వసనీయత లేని రాజకీయాలు వచ్చాయని అన్నారు. ఇలాంటి రాజకీయాలను మార్చేందుకే తాను వచ్చానని చెప్పారు. మాత్రమే ఇస్తా ఉన్న పరిస్థితి ఉంటే అది కూడా కేవలం అరకొరగానే కేవలం 39 లక్షల మందికి మాత్రమే ఇస్తా ఉన్న పరిస్థితి ఉంటే, అది కూడా జన్మభూమి కమిటీలకు లంచాలు ఇచ్చుకునో, లేకపోతే జన్మభూమి కమిటీలు మీరు ఏ పార్టీ వారు అని చెప్పి అడిగి తెలుసుకుని వివక్ష చూపుతూ ఇచ్చే పరిస్థితి నుంచి మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు అర్హత ఉన్న ఏ ఒక్కరైనా కూడా వాళ్ళు చివరకు గత ఎన్నికల్లో మన పార్టీకి ఓటు వేశారా లేదా అన్నది కూడా పక్కన పెట్టి, కులం చూడకుండా, మతం చూడకుండా, రాజకీయాలు చూడకుండా, వర్గాలు చూడకుండా, చివరికి ఏ పార్టీ మనుషులు అని కూడా చూడకుండా ప్రతి ఒక్కరిని కూడా నా అవ్వ, నా తాత అని చెప్పి గుండెల్లో పెట్టుకుని చూసుకున్నా. తన తండ్రి వైఎస్ఆర్ పాలనకు జగన్ పాలనకు మధ్య ఎలాంటి పోలిక లేదని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. వైఎస్ పాలనతో జగన్కు పోలికే లేదని, భూతద్దం పెట్టి వెతికిన కనీస ఆనవాళ్లు కూడా కనిపించవని చెప్పారు. వివేక హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి నిందితుడని సీబీఐ చెప్పిందని, కాల్ రికార్డులు, గూగుల్ మ్యాప్స్ ఉన్నాయని తెలిపిందని గుర్తు చేశారు. అవినాష్ హస్తం ఉందని అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ అవినాష్ను కాపాడుతున్నారని మండిపడ్డారు. బస్సు యాత్రలో భాగంగా కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారి మఠంలో ఆమె ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. భాస్కర్ రెడ్డికి భాగం ఉంది అని సీబీఐ చెప్తుంటే, అక్యూజ్డ్ గా, నిందితులుగా వాళ్ళను చూపిస్తుంటే, అయినా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ వాళ్ళకే టికెట్ ఇచ్చారు. మరి ఇదేమనాలి? అహంకారం కాకపోతే ఇది ఏమనాలి? 5 సంవత్సరాలుగా న్యాయం జరగాలి అని వివేకానంద రెడ్డి బిడ్డ కోర్టు తిరుగుతూనే ఉంది, గడప గడప తట్టుతూనే ఉంది. ఏ తలుపు తట్టినా, ఎవరిని అడిగినా నాకు న్యాయం చేయండి అని అడగని చోటు లేదు, అరగని వారు లేరు. కానీ ఈ రోజు వరకు కూడా న్యాయం జరగలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారాన్ని అడ్డు వేసి అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడు కాబట్టి. సిబిఐ చెప్తూనే ఉంది, అన్ని సాక్ష్యాలు ఉన్నాయని చెప్తుంది, గూగుల్ మ్యాప్స్ చూపిస్తుంది. హత్య చేయించిన వాళ్ళు ఒకే ప్రదేశంలో ఉన్నారు, ఇవిగో సాక్ష్యాలు అని సిబిఐ చెప్తుంది. కాల్ రికార్డ్స్ చూపిస్తుంది, హత్య చేసిన వాళ్ళు, చేపించిన వాళ్ళు మాట్లాడుకున్నారు అని రుజువులు చూపిస్తుంది. అలాగే లావాదేవీలు, హత్య చేసిన వాళ్ళు అడ్వాన్స్ తీసుకున్నారు, హత్య చేపించిన వాళ్ళు డబ్బులు ఇచ్చారు అని సాక్ష్యాలు బయటపెట్టింది సిబిఐ. ఇన్ని సాక్ష్యాలు ఉండి కూడా ఈరోజు అవినాష్ రెడ్డి అనేవాడు ఇంకా బయటే తిరుగుతున్నాడు యథేచ్ఛగా. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలుగా అవినాష్ రెడ్డి హంతకుడని తెలిసి కూడా కాపాడుతూ వచ్చాడు. ఇది అన్యాయం కాకపోతే ఇంకేమిటి? 5 సంవత్సరాలుగా ఈ ఎన్నికలలో వైసీపీ మళ్లీ గెలవటం అసాధ్యమని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వైసీపీ శిబిరాన్ని ఆగ్రహానికి గురి చేశాయి. తాజాగా ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ పీకేపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు కోసం ఏపీ రాజకీయాల గురించి ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతున్నారని విమర్శించారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రశాంత్ కిషోర్ ఏం మాట్లాడుతున్నారో అర్థం కావటం లేదని బొత్స అన్నారు. లీడర్కు ప్రొవైడర్కు తేడా తెలియకుండా మాట్లాడుతున్నారని చెప్పారు. జగన్ లీడర్ అయితే చంద్రబాబు ప్రొవైడర్ అన్నారు. చంద్రబాబు నుంచి ప్యాకేజీ తీసుకుని పీకే మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఈయన పేపర్ అడుగుతున్నాను, ఇక్కడ పత్రికా ఉంటారు,
ఈటీవీని ఈటీవీ ఉంటారు ఒక ఒక నేను చెప్పి మీ మేనేజ్మెంట్ చెప్పండి. వాళ్ళు ఎంటర్ చంద్రబాబు నాయుడు ప్రైమ్ అండి అదే మన బీజేపీ అధ్యక్షులలో ఏమంటే దానికి తెలిసి రీజనల్ మేనేజర్ ఉంటారు వాళ్ళందరికీ ఎలక్షన్ డ్యూటీ అప్పచెప్పియండి ఒక్కో జిల్లాకు ఒక్కొక్కరికి అప్పచెప్పి వాళ్ళతో చేయించమండి. మార్గదర్శి టీం వేసినాయండి ఉంటారు కదా, మార్గదర్శి అందరూ పనిచేస్తూ ఉంటారు కదా రీజనల్ మేనేజర్లు బ్రాంచ్ వాళ్ళు వేసినామండి. ఇందుకు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు అది చూసుకుంటారు ఒక్కో జిల్లా కింద. చెప్పండి బ్రదర్ మీ మేనేజ్మెంట్ చెప్పండి. సర్దార్ గారు ఇంత ప్రశ్న పెట్టారు చెప్పారు మన భారతదేశంలో వేస్తే బ్రహ్మాండంగా చేస్తారు మీకు అది జనం నీరు తీసి కొట్టేస్తారు తప్పు చేస్తే. పల్నాడు జిల్లా పెదకూరపాడు క్రోసూరులో తెలుగుదేశం పార్టీ కార్యాలయం అగ్నికి ఆహుతయింది. మంటల్లో ఫర్నిచర్ పూర్తిగా కాలిపోయింది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరగడం ఆందోళన కలిగించింది. పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భాష్యం ప్రవీణులు పోటాపోటీ ప్రెస్ మీట్లు నిర్వహించిన రోజు అగ్ని ప్రమాదం జరగడంతో ప్రత్యేక చర్చగా మారింది. 15 రోజుల క్రితం అమరావతి మండల ధరణికోట వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం దహనమవగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరగడం చర్చానీయాంశంగా మారింది. జీవీఎంసీ 73వ వార్డు పరిధి వినాయక నగర్ ఉడా కాలనీలోని ఆదర్శ మైదానంలో ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులపై స్థానికులు, యువత, క్రీడాకారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మైదానంలో వైపున ఉన్న ప్రైవేట్ పాఠశాలను తరలించిన తర్వాత పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. స్థానికుల విజ్ఞప్తి మేరకు అక్కడికి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. గొంతినవానిపాలెంకి చెందిన పలువురు ఇక్కడ పనులపై అభ్యంతరాన్ని తెలిపారు. ప్రజల అభిప్రాయం తెలుసుకున్నాక పనులు చేపట్టాల్సింది పోయి ఎన్నికల కోడ్ వస్తుందని ఆగమేఘాలపై శంకుస్థాపన చేశారని, దీని వలన రోజు మైదానాన్ని ఉపయోగించుకుంటున్న క్రీడాకారులు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. గాజువాక ప్రాంతంలో ఇండోర్ స్టేడియం ఉండగా మళ్లీ ఇక్కడ నిర్మించడం ముమ్మాటికి తప్పేనని అన్నారు. పల్లా మాట్లాడుతూ ఆదర్శ పాఠశాలను తరలించే ప్రక్రియ చేయకుండా ఇలా నిర్మాణ పనులు చేపట్టడం కరెక్ట్ కాదని, దీనిపై కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్, వీఎంఆర్డీఏ వైస్ చైర్మన్కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. భాజపా, జనసేన, తెదేపా నాయకులు బలగా బాలు, సిరసపల్లి నూకరాజు, రౌతు గోవిందు తదితరులు పాల్గొన్నారు. ఎవరికి చెప్పా పెట్టకుండా ఆగమేఘాల మీద కట్టాల్సిన పనే ఉంది. 15-20 సంవత్సరాల నుంచి నలుగుతున్న సమస్య మీ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మీకు గుర్తుకొచ్చిందా? ఈ ప్రభుత్వాన్ని కానీ ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యేని కానీ మేము నిలదీస్తూ ఉన్నాం. అంటే మీకు ఎలక్షన్ ఎజెండాలో పెట్టుకొని ఒక ఆర్థిక లాభాపేక్ష పెట్టుకొని మనసులో పెట్టుకొని ఇది చేస్తున్నారని మా ఉద్దేశం. ఈ యొక్క సమస్యలో స్థానిక కార్పొరేటర్ కూడా హస్తం ఉంది. ఎందుకంటే ఈరోజు అతను వచ్చి ఆవిడ సమాధానం చెప్పకుండా తప్పించుకుంటున్నారు. ఇది మేము చేయలేదని ఆవిడని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నువ్వు ఈరోజు వచ్చి ఇక్కడ ధర్నా చేయి. ల్యాండ్ ఉంటే ఆ ½ ఏకర్ ల్యాండ్లో మనం స్కూల్ కూడా మా టైంలోనే చేసాం. అంటే 2019 నాటికే స్లాబ్లు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు లీజ్ అగ్రిమెంట్ ఇస్తే చాలా గోడలు కూడా వాళ్ళే కట్టుకుంటున్నారు. గోడలు కట్టుకుంటాం, కిటికీలు పెట్టుకుంటాం, తలుపులు పెట్టుకుంటాం, అన్నీ మేము చేసుకుంటాం. మాకు ఆల్టర్నేట్గా ఇచ్చి ఈ ప్లేస్ తీసుకోమని చెప్పేసి ఆదర్శ్ స్కూల్ యాజమాన్యం వారు మాకు చెప్పడం జరిగింది. ఇప్పుడు చేయాల్సిందల్లా ఒకటే, ఈ ల్యాండ్ తీసుకొని ఆ ల్యాండ్ ఆ ప్లేస్ ఇవ్వాలి. ఈ బిల్డింగ్ తీసుకొని ఆ బిల్డింగ్ ఇచ్చుకొని ఇది 5 ఏకర్స్ స్క్వేర్ ఫీట్ వస్తుంది. ఇంకో 2 ఏకర్స్ ఎడిషనల్ మన స్పోర్ట్స్ కోసం పెట్టుకోవచ్చు. అవేమి చేయకుండా ఆదర్శ్ స్కూల్ని షిఫ్ట్ చేయకుండా ఎందుకు ఈ ఆగమేఘాల్లో ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తారో అర్థం కావట్లేదు. దీనికి సమాధానం చెప్పాలి అందరూ కూడా. విశాఖ చినముషిడివాడలోని శ్రీ శారదా పీఠాన్ని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సందర్శించారు. ముందుగా శ్రీ శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పీఠంలోని ఇతర దేవతామూర్తులను దర్శించుకొని పీఠాధిపతులు శ్రీ స్వరూపేంద్రేంద్ర సరస్వతి మహాస్వామి, ఉత్తరాధికారి శ్రీ సాత్వానందేంద్ర సరస్వతి స్వామి వార్ల ఆశీస్సులు అందుకున్నారు. రానున్న ఎన్నికలలో విజయం సాధించడం కోసం శారదా పీఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. మంత్రితో పాటు ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి కూడా పాల్గొన్నారు.
ఉమ్మడి కడప జిల్లా సిద్ధవటం నుంచి వైసీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి వర్గీయులు 95 వాహనాలలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో టీడీపీలో చేరేందుకు తరలి వెళ్లారు. ఒంటిమిట్ట, సుండుపల్లి, నందలూరు, రాజంపేట మండలాలకు చెందిన మేడా మల్లికార్జున రెడ్డి వర్గీయులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేరేందుకు హైదరాబాద్కు భారీగా తరలి వెళ్లారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డికి రాజంపేట ఎమ్మెల్యే టికెట్ రాకపోవడం, జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి టికెట్ రావడంతో ఆయన పార్టీకి కార్యకర్తలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఆయన వర్గీయులు టీడీపీలో చేరడం ప్రాధాన్యతను సంతరించుకుంది. భవిష్యత్ తరాల నిర్మాతలు, ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులని తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. తాడేపల్లిగూడెం ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో విశ్రాంతి ఉద్యోగుల ఆత్మీయ సదస్సుకు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులంటే విజ్ఞులు, మేధావులని అన్నారు. మీ యొక్క అనుభవం, మీ ఆలోచన, సలహాలు, సూచనలు సమాజానికి, ప్రభుత్వానికి ఎంతో అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నేను చేశాను చెప్పండి. ఖర్చు సాధింపులు, రౌడీయిజం, ఇప్పుడు అక్కడ కడకట్లు వెళ్తే అక్కడ ఒక ఏజెంట్ పెట్టాడు, అక్కడ మన భాగ్యలక్ష్మి బ్యాంక్ వెళ్తే అక్కడ ఒక ఏజెంట్ పెట్టాడు, పాతూరులో ఒక ఏజెంట్ పెట్టాడు, యాగర్పేలో ఒక ఏజెంట్. ఇలాంటి ఏజెంట్లు పెట్టడం, వాళ్ళ ద్వారా కలెక్ట్ చేయడం తప్ప మీరు ఏం చేశారు? సొంతంగా అనాథరైజ్డ్ లేఅవుట్లు వేశారు, అక్రమంగా మున్సిపల్ సైకిల్లో బిల్డింగ్లు కట్టేసి కోట్ల కోట్లు అమ్ముకున్నారు. ఏం చేశారు మీరంటూ ప్రజలకు ఉపయోగపడే పని ఏం చేశారు చెప్పండి. కొత్త అమావాస్య సందర్భంగా గాజువాక ప్రాంతంలోని నూకాంబిక ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులకు ఆలయానికి వెళ్లారు. జీవీఎంసీ 73వ వార్డు చిన్ననడుపూరులోని శ్రీ నూకాంబిక ఆలయం పండగ సందర్భంగా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అమ్మవారిని పురవీధులలో ఊరేగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్తరాంధ్రలో కొలువై ఉన్న నూకాంబిక ఆలయాలలో 2వ అతిపెద్ద ఆలయంగా పేరొందిన ఇక్కడి ఆలయంలో 2 రోజుల పాటు వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు ఇందల ఈశ్వరరావు తెలిపారు. కోరిన వరాలిచ్చే కల్పవలిగా అమ్మవారు పేరుగాంచారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జగన్నాథ్, రామునాయుడు, నాగిరెడ్డి వెంకటరమణ, రాంబాబు, బోండా అప్పారావు, సీతిని నరసింగరావు, ఎర్ర అప్పారావు, నాగిరెడ్డి శివ, పడాల శివ, నగిరెడ్డి ముదుకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 50 మంది కూడా సహకారంతో ఇంత పెద్ద ఆలయం నిర్వహించడం జరిగింది. అలాగే సంవత్సరానికి 2 పండుగలు చేస్తాం. ఇప్పుడు కొత్త అమావాస్య 7వ తారీఖు ఆదివారం జాతర జరిగింది. మరి రాత్రి జాతర మహోత్సవంలో చాలా ఉత్సాహంగా 1,70,000 ఎట్టి మన విశాఖ వారిచే డ్యాన్స్ కార్యక్రమం జరిగింది. అలా గరిడీలు, తప్పిడిగుళ్ళు, సంస్కృతి కార్యక్రమం తెల్లవారులు కూడా అమ్మవారికి జాతర జరిపించాము. మరి ఈరోజు ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుంచి ఇప్పుడు 12 గంటల వరకు కూడా అదే భక్తులు ఖాళీ లేకుండా విపరీతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఇప్పుడు 3 గంటల నుంచి కూడా ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. ఊరేగింపు కార్యక్రమంలో చిన్ననూరు గ్రామం అంతా కూడా చుట్టుపక్కల భక్తులు అందరూ ఇన్వాల్వ్ అవుతారు. అలాగే ఈ కార్యక్రమాల్లో అనేక కార్యక్రమాలు కోలాటం కానీ కేడర్ని సమాయత్తం పరుస్తూ గడప గడపకు శ్రీకారం చుట్టిన గాజువాక వైసీపీ అభ్యర్థి మంత్రి గుడివాడ అమర్నాథ్కు ప్రచారంలో అడుగడుగున జనాదరణ లభిస్తుంది. తాజాగా 67వ వార్డులో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ పల్లా చినతల్లి పెంటారోల నేతృత్వంలో చేపట్టిన అమర్ పాదయాత్రకు మంచి స్పందన లభించింది. మీ వెంటే మేము అంటూ మహిళలు, యువత, స్థానిక నాయకులు, అభిమానులు తరలి రావడంతో పురవీధులు జనసంద్రంగా మారాయి. దారిలో కనిపించిన ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయసులోనే మంత్రి హోదాను అందుకున్న అమర్నాథ్ గాజువాక ప్రాంతానికి ఎమ్మెల్యే కావాలన్నదే తమ ఆకాంక్ష అని చిన్నతల్లి పేర్కొన్నారు. పార్టీపైన అభిమానం, అమర్నాథ్పై ఉన్న నమ్మకంతో జనం వచ్చారని చెప్పారు. కార్యక్రమంలో గౌస్ తదితరులు పాల్గొన్నారు. యూత్ అయితే దగ్గర 300 మెంబర్స్ యూత్ కూడా ఉన్నారు. మనం వార్డులోకి వెళ్తుంటే మనం చెప్పకముందే వాళ్ళే వచ్చేసి అయ్యా నాకు అమ్మఒడి వచ్చింది, నాకు హౌస్ ఇండ్లు పట్టా వచ్చింది అయ్యా అనేసి, నాకు చేయుతో వచ్చింది అనేసి ఎంతో ఆనందంగా చెప్తున్నారు. మనం చాలా గర్వపడుతున్నాం వైఎస్ఆర్ పార్టీలో ఉండి మనం ఈ 5 సంవత్సరాలు సేవ చేసినందుకు. త్వరగా మనం ఎలక్షన్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు ఓటేయాలి ఫ్యాన్ గుర్తుకనేసి మనకంటే ముందు ఆయన అడిగినటువంటి
ఓటు అడిగినప్పుడు వాళ్ళే తిరిగి మీరు అడగక్కర్లేదు, మేము ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తాము, జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే ఈ ఐదేళ్లు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకున్నాం కాబట్టి ఇంకొక వ్యక్తికి ఓటేసే సమస్య లేదు, మేమైతే జగన్ గారు మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం కాబట్టి ఇక్కడ అభ్యర్థిగా గుడివాడ అమర్నాథ్ గారికి ఓటేసి తప్పకుండా గెలిపిస్తామని చెప్పడం జరిగింది. ఈ 67వ వార్డులో ఉన్నటువంటి మాకు అందరూ కూడా సచివాలయ కన్వీనర్ కానీ, మండల కన్వీనర్ గౌస్ గారు కానీ, అలాగే వార్డు పెద్దలు చాలామంది ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలుపట్నం 22వ వార్డు వైఎస్ఆర్ కాలనీ నుండి జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్ ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రచారంలో ఆడపడుచులను, అన్నదమ్ములను, అవ్వతాతలను ఆప్యాయంగా పలకరిస్తూ ఉమ్మడి పార్టీ యొక్క మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి దగ్గుపాటి పురంధరేశ్వరిని కూడా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నిడదవోలుపట్న తెలుగుదేశం, జనసేన మరియు భారతీయ జనతా పార్టీల అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు, బూరుగుపల్లి శ్రీను, రంగా రమేష్, నీలం రామారావు, గబ్బిళ్ళ ఫణిరాజ్, కర్రి ఉమా సత్యనారాయణ, బసవ సందీప్ రాజ్ పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్ 39వ వార్డులో ఇంటింటికి జగనన్న ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎండను కూడా లెక్క చేయకుండా ప్రచారం కొనసాగిస్తున్నారు. ప్రతి ఇంటి నుండి ప్రజాదరణ అధికంగా ఉండటంతో పాటు ఆయనకి హారతులతో స్వాగతం పలుకుతున్నారు. ప్రచారం సమయంలో ఓ గర్భిణీ స్త్రీ ఆయనకు కలవటానికి రాగా భరత్ రామ్ ఆవిడ దగ్గరికి స్వయంగా వెళ్లి ఆమెకి మజ్జిగ అందజేసి తగు జాగ్రత్తలు చెప్పారు. పథకాలని అందాయంటూ ఆరా తీశారు. ఈ వార్డులో 200 మందికి పైగా ఆ పార్టీలకు చెందిన వారు వైఎస్ఆర్సీపీలో చేరారని తెలిపారు. ఎందుకంటే 3 సంవత్సరాలు కరోనాతో పోయింది. ఈ 2 సంవత్సరాల్లో రాజమండ్రిని ఇంత అభివృద్ధి చేసి చూపించాం. మరొకసారి 5 సంవత్సరాలు అవకాశం ఇస్తే రాజమండ్రి ముఖ చిత్రము మార్చి చూపిస్తామని ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నాం. ఇప్పుడు ఒకటే చెప్తున్నాం, కంబాల్ చెరువు పార్క్ ఏ రకంగా తయారు చేస్తాం, అదే తరహాలో కిందనున్న ఏబి నాగేశ్వరరావు పార్క్, ఆ పార్క్ కూడా చూస్తే నాకు బాధ అనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ ఎన్ఆర్సీపీ డ్రైన్ కూడా చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఈ ఎన్ఆర్సీపీ డ్రైన్ని సీతంపేట, మూలగొయ్య, ఎన్ఆర్సీపీ, ఆర్యాపురం ఈ డ్రైన్ అంతా కూడా నేను అండర్ గ్రౌండ్ డ్రైన్ చేసే కార్యక్రమం చేపడతాము. ఇది కాకుండా ఏబి నాగేశ్వరరావు పార్క్, కంబాల్ చెరువు తరహాలో ఏ రకంగా తయారు చేసి 1.5 సంవత్సరం కాలంలో చేసి చూపిస్తాను. ఇది ఒకటే కాదు, ఏదైతే కోటిలింగాల్ ఘాట్ ఏరియా ఉందో ఆ కోటిలింగాల్ ఘాట్ ఏరియాను కూడా ఎక్కడైతే కొంత ఖాళీ జాగా ఉందో అక్కడంతా కూడా ఒక ఈట్ స్ట్రీట్ తీసుకుని వస్తాం. ఈ కోటిలింగాల్ ఘాట్ దగ్గర నుంచి పుష్కర్ ఘాట్, మార్కండే స్వామి ఘాట్, అదేవిధంగా విఐపి ఘాట్, ఈ ఘాట్లన్నీ కూడా కాశీ తరహాలో కలిపే కార్యక్రమం చేస్తాం. పైనంతా ట్యాంక్ బండ్ తరహాలో ఒక అద్భుతంగా ఇన్ఫినిటీ వ్యూ ఇవ్వబోతా ఉన్నాం. సో ఇవన్నీ కూడా నేను ఏదైనా మాటలు చెప్పాను అన్నానంటే అది ఖచ్చితంగా చేసి ఆచరణ సాధ్యంలో చేసి చూపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాము. నిజంగా నాకు చాలా బాధ అనిపించే అంశం ఏంటంటే ఈ 39వ వార్డులో ఆ మెయిన్ డ్రైన్ చూస్తే చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఒకటి ఆశ్చర్యకరం, బాధాకరం ఏంటంటే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు 3 పర్యాయాలు 15 సంవత్సరాలు మేయర్ల కింద ఉన్నారు. అసలు రాజమండ్రికి ఏం చేశారని అంటే ఏం లేదు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ రామ్, ఎంపీ అభ్యర్థి గూడు శ్రీనివాసరావు, రూడా చైర్మన్ రౌతు సూర్యప్రకాష్లు 29వ వార్డు పర్యటనలో ప్రతి ఇంటి గడపకు వెళ్లి వాళ్ళ సమస్యలను తెలుసుకుని ఆ సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. 29వ వార్డులో ఉన్నటువంటి 200 మంది ప్రజలు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పరిశీలకులు రావిపాటి రామచంద్రరావు, నగర పార్టీ అధ్యక్షులు అడప శ్రీహరి, గాండ్ల తెలకుల కార్పొరేషన్ చైర్మన్ సంకీస భవానీ ప్రియ, రాష్ట్ర మైనింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ మార్తి లక్ష్మి, డివిజన్ ఇన్ఛార్జ్ స్వరూప్, 29వ వార్డు ఇన్ఛార్జ్ శాంతి స్వరూప్, మునేశ్వరరావు, పావని శ్రీను పాల్గొన్నారు. అలాగే ఎంపీ అభ్యర్థిగా గూడూరు శ్రీనివాస్ గారు నిలబడుతున్నారు. వాళ్ళిద్దరికీ కూడా 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు వేస్తాం. మేము ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తుకు వేసి అక్కడ మెజారిటీతో గెలిపించుకుంటాం. మాకు మళ్ళా ముఖ్యమంత్రి జగనే కావాలి, మేము దేనికైనా సంసిద్ధంగా ఉన్నామనేసి ప్రజలు వాళ్ళు చెప్తుంటే మాకు వాళ్ళ ప్రతి గడప గడపకు వెళ్తుంటే వాళ్ళు చెప్తున్న మాటలు చూస్తుంటే మాకు సంతోషంగా ఉంది. జగన్ గారు ఏ మాట అయితే అన్నారో వైనాట్ 175 అన్నారో నిజంగా ఖచ్చితంగా వైనాట్ 175 ఖచ్చితంగా నెగ్గుతోంది నమ్మకం అయితే మాకు పూర్తి స్థాయిలో ఉంది. రేపు రాబోయే వచ్చే మే 13న ఎలక్షన్లో జగన్ గారు ఇప్పుడు దాకా మా గురించి 180 సార్లు బటన్ నొక్కితే మేము ఆయన గురించి 2 సార్లు బటన్ నొక్కలేమనేసి ప్రజలు చెప్తుంటే మాకు వాళ్ళ మొక్కల్లో చిరునవ్వు చూస్తుంటే మాకే ఆనందం వేస్తుంది. ఖచ్చితంగా రేపు మే 13న
ప్రజలందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. 2 ఓట్లు కూడా ఒకటి సేవ గుర్తుకేసి, ఒకటి ఎంపీ అభ్యర్థి, ఒక ఎమ్మెల్యే అభ్యర్థి చేసి అక్కడ సీఎం ని జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకుంటామని ఖచ్చితంగా బల్లగుద్ది వాళ్ళ రాజమండ్రి ప్రజలు అయితే రెడీగా ఉన్నారు. ఎందుకంటే గతంలో తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి భవానీ గారిని గెలిపించుకున్నాం. ఆవిడ ఏ రోజు కూడా మా గుమ్మం దగ్గరకు వచ్చి మా సమస్యలు తీర్చే విధంగా కూడా ఏ రోజు కూడా మాకు కనిపించలేదు. ఆవిడ తెలుగు సంవత్సరాది ఉగాది ప్రతి ఇంట సుఖ సంతోషాలు నింపాలని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మార్గాని భరతరామ్ అన్నారు. ఉగాది పర్వదిన సందర్భంగా ఆయన మైటీవీతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దేవుడు ఆశీస్సులు నిండుగా ఉండాలని, మరింత శక్తినిచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పదంలో తీసుకువెళ్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఉగాది కొత్త సంవత్సరాది తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి, ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరి ఈ 2024 సంవత్సరము మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దేవుడి యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలి, మరింత శక్తినిచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పదంలో తీసుకువెళ్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ కూడా తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు. తెలుగింటి జరుపుకునే ఉగాది అందరికీ మేలు చేకూర్చాలని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. మైటీవీ ప్రతినిధితో మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు నూతన సంవత్సరంలో ప్రజలందరూ కూటమి అభ్యర్థులను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. రాజమండ్రి సిటీ నియోజకవర్గ ప్రజలకి ఉగాది శుభాకాంక్షలు. నేను మీ ఆదిరెడ్డి శ్రీనివాస్ని. తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాను. తప్పకుండా మీ అందరి యొక్క ఆశీస్సులు ఇచ్చి అత్యధిక మెజార్టీతోటి గెలిపించాలని మీ అందరినీ కూడా అభ్యర్థిస్తా ఉన్నాను. అలాగే ఈ యొక్క ఉగాది సంవత్సరం నాడు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అందరూ కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ తెలుగు ప్రజలకు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు, కూటమి పార్టీలు టీడీపీ, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నట్లు తెలిపారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. క్రోధినామ ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం తెలుగు ప్రజలందరూ సుఖ సంతోషాలతో, అలాగే మా జన సైనికులు, వీర మహిళలు, అలాగే జనసేన నాయకులు మరియు బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి సంబంధించిన అభ్యర్థులందరికీ కూడా, అదేవిధంగా మా అధినాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ సంవత్సరం చాలా మంచి జరగాలని, అంతేకాకుండా ప్రభుత్వం మార్పు రావాలని, ఆ మార్పు ద్వారా ప్రజలు సుఖ సంతోషంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుచున్నాను. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక 50వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మరియు నగర తెలుగుదేశం పార్టీ నిర్వహణ కార్యదర్శి మరుకుర్తి రవి యాదవ్ తెలుగు ప్రజలకు, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. రాజమండ్రిలో ఉన్న నగర ప్రజలకు అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అరవింద్ కేజ్రీవాల్ను అక్రమ అరెస్టు నుండి తక్షణమే విడుదల చేయాలని దేశమంతటా చేస్తున్న ఉపవాస దీక్షలో భాగంగా విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ విశాఖ విభాగం ఆధ్వర్యంలో ఉపవాస దీక్షా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, భారత్ బచావ్, ఇతర ప్రజా సంఘాల సంఘీభావం తెలిపాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సీరా రమేష్ కుమార్ మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలతో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశాన్ని అంధకారంలోకి తోస్తుందన్నారు. విజ్ఞానవంతులైన నాయకులు కేజ్రీవాల్ని బేషరతుగా విడుదల చేసే వరకు దేశమంతటా ఉద్యమాలు జరుగుతున్నాయని ఆప్ రాష్ట్ర కార్యదర్శులు డాక్టర్ పైల రమేష్ రాజు, ధనాలకోటి రమణ, విశాఖపట్నం జిల్లా కార్యదర్శి రామ సంతోష్, భీమిలి ఇన్ఛార్జి నిమ్మకాయల భాస్కర్, కార్మిక విభాగ జాతీయ కార్యదర్శి బురదా యజ్ఞనారాయణ, జిల్లా సీనియర్ నాయకులు అనిల్ పాత్ర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పరిపాలన చేస్తుందో ఆ పరిపాలనని వ్యతిరేకిస్తూ చేస్తున్న ఉద్యమాలని ఈరోజు కూడా బీజేపీ దృష్టిలో పెట్టుకొని అరవింద్ కేజ్రీవాల్ని విడుదల చేయలేదు. ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ పిలుపుతో
ప్రపంచమంతా కూడా ఈ ఉపవాస దీక్ష చేస్తున్నారు. ఇందులో భాగంగా అమెరికాలో కొన్ని స్థలాల్లోని, అలాగే ఆస్ట్రేలియాలోని, యూకేలోని కూడా ఈరోజు ఉపవాస దీక్ష చేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ చేపడుతున్నటువంటి ఉపవాస దీక్షకి సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, ఇతర వామపక్ష పార్టీలు అన్నీ కూడా మద్దతు ఇస్తున్నాయి. ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి నియంతృత్వ పాలనని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నియంతృత్వ పాలన ఈరోజు అడ్డదారుల్లో బీజేపీ 2024 ఎన్నికల్లో నియంతృత్వ పాలన మీద ఎన్నికల్లో గెలవాలని చెప్పి చూస్తుంది. అందుకు కేజ్రీవాల్ యొక్క అరెస్టులు కానీ, లేదు వామపక్ష పార్టీల యొక్క సిపిఎం, సిపిఐ యొక్క పార్టీ అకౌంట్లని సీజ్ చేయడం కానీ, ఇటువంటివన్నీ కూడా మనం తీవ్రంగా చూస్తున్నాం. అలాగే బీజేపీ కార్పొరేట్ సంస్థలకి ఊడిగం చేసే విధంగా ఈ దేశాన్ని తాకట్టు పెట్టింది. ఢిల్లీ వేదికగా మిస్ అండ్ మిసెస్ ఇండియా పోటీలలో ఉత్తరాంధ్రకు చెందిన కొనతల భాగ్యలక్ష్మి 2 అవార్డులు సాధించింది. ఈ సందర్భంగా విశాఖ నగరంలోని ఆమెకు ప్రత్యేక అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సభ నిర్వాహకురాలు కొత్తపల్లి జ్యోతి పైడి రజనీలు మాట్లాడుతూ భాగ్యలక్ష్మి మిసెస్ ఇండియా చార్మింగ్ 2024 అవార్డుతో పాటు బ్యూటీ విత్ హార్ట్ 2024 అవార్డును కైవసం చేసుకుందన్నారు. ఇదే తరహాలో భవిష్యత్తులో మరిన్ని అవార్డులు సాధించి ఉన్నత శిఖరాలు చేరాలని వారంతా ఆకాంక్షించారు. అవార్డు గ్రహీత భాగ్యలక్ష్మి మాట్లాడుతూ తన ఎదుగుదలకు తన కుటుంబ సభ్యులు అందించిన సంపూర్ణ సహకారాలు మరవలేనివే అన్నారు. తనలో ఉండే టాలెంట్ని బయటికి తీసుకొని రావాలి. అది ఒక బ్యూటీ పేజెంట్ అనే కాదు, స్పోర్ట్స్ అనే కాదు, ఏ రంగంలో అయినా తన మనసుకి నచ్చింది చేయడానికి ముందడుగు వేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీ అందరికీ తెలిసిందే, పేరుకి నేను చీపురుపల్లిలో ఉన్నా సరే వైజాగ్ ప్రజలందరూ కూడా నాకు ఆప్తులే. నిజంగా నేను వైజాగ్లో ఉంటే ఎంత బాగున్ను అనే ఫీలింగ్ కూడా ఒక్కొక్కసారి కలుగుతుంది. ఎందుకంటే నా మీద రిక్వెస్టింగ్ ఆల్ ద లేడీస్, ప్లీజ్ మీలో ఉన్న టాలెంట్ని బయట పెట్టండి అండ్ ఒక మంచి పేరు సంపాదించుకోండి అని కోరుకుంటున్నాను. కొనతాల భాగ్యలక్ష్మి 23-24 విన్నర్గా ఆమె చాలా అంటే అప్పుడు మాది ఆన్లైన్లో జరిగినప్పటికీ ఇప్పుడు చాలా గ్రాండ్గా, అంటే ఎంతో కాంపిటీషన్ అనమాట భాగ్యలక్ష్మి గారి టైంలో. సో వాళ్ళ టాలెంట్స్ని చూపించుకోవడానికి దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అని మేము చెప్తున్నాము. అండ్ అంతకుముందు రజనీ పైడి అంటే ఒక సోషల్ వర్కర్గా తెలుసు. అండ్ తర్వాత ఈ 2021లో నేను విన్ అయిన తర్వాత మొత్తం స్టేట్ అంతా కూడా మిసెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ అని చెప్పి పిలవడం మొదలుపెట్టారు. అండ్ ఇట్స్ ఎన్ అచీవ్మెంట్ అండి. మనకి ఇంట్లో ఉండి ఏదో మన ప్రొఫెషన్ వరకు మనం కన్ఫైన్ అవుతాం, బట్ ఒక స్టేట్ అందరికీ కూడా ఇలా మనం ఐడెంటిఫై అయ్యి మనం ఒక క్వీన్గా. విశాఖ దక్షిణ నియోజకవర్గ ప్రజలను అన్ని విధాలా మోసగించిన వాసుపల్లిని ఇంటికి సాగనంపాల్సిన సమయం ఆసన్నమైందని సీనియర్ నాయకుడు సీతంరాజు సుధాకర్ అన్నారు. దక్షిణ నియోజకవర్గ పరిధి శ్రీ దుర్గాలమ్మ ఆలయం నుంచి సీతంరాజు సుధాకర్ ఆధ్వర్యంలో జీవీఎంసీ 35వ వార్డులో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విశాఖ పార్లమెంట్ అభ్యర్థి ఎంపీ శ్రీ భరత్, విశాఖ దక్షిణ నియోజకవర్గ అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్లతో కలిసి భారీ ఎత్తున ప్రచారం నిర్వహించారు. జనసముద్రాన్ని తలపించిన ఈ ప్రచార కార్యక్రమంలో కూటమి అభ్యర్థులకు ప్రజల హారతులతో స్వాగతం పలికి పూలవర్షంలో ముంచెత్తారు. ఏ పదవి లేకున్నా గత 3.5 ఏళ్లుగా తమకు అన్ని విధాల అండగా నిలిచిన సీతంరాజు సుధాకర్ బలపరిచిన అభ్యర్థులకు తప్పనిసరిగా ఓటు వేసి గెలిపిస్తామని ప్రజలు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సీతంరాజు సుధాకర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో అన్ని వర్గాలను మోసగించిన వాసుపల్లి ఓటమి ఖాయమని వ్యాఖ్యానించారు. టీడీపీ విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు గండి బాబ్జీ మాట్లాడుతూ సీతంరాజు సుధాకర్ సారథ్యంలో చేపట్టిన ప్రచార కార్యక్రమంలో ప్రజల తీరు చూస్తుంటే గెలిచేది కూటమి అభ్యర్థులేనన్నారు. శ్రీ భరత్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే కూటమి లక్ష్యమన్నారు. కార్యకర్తలకు మరి నా అభిమానులకి అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని రాబోయే 35 రోజుల్లో ఓరెత్తిచ్చి మన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ గారిని విజయం దిశగా తీసుకెళ్ళి మన భరత్ గారిని కూడా సైకిల్ గుర్తుకు ఓటేసి మన వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి గ్లాస్ గుర్తుపై ఓటేసి అఖండమైన మెజార్టీతో ఈ కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలనే లక్ష్యంతో ఈరోజు మన బిగినింగ్ చేసాం మనంతా. సో ఇది దిగ్విజయంగా 35 రోజులు సాగుతుందని మీ అందరికీ మనవి చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు పరిధి ప్రాంతంలో ఈరోజు ఎంత దిగ్విజయంగా ఈరోజు ప్రజాదరణ లభించిందని అంటే గత 10 సంవత్సరాలు బట్టి కూడా దక్షిణ నియోజకవర్గాన్ని దరిద్రలాగా దాపురించి
పరిపాలనని అసమర్థ పరిపాలన చేస్తున్న వాజ్పేయి గణేష్ కుమార్ ప్రజలకు ఉన్న వ్యతిరేకతే ఈరోజు ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే ఇంత ఆదరణ లభిస్తున్నది అంటే వాజ్పేయి గణేష్ కుమార్ మీద వ్యతిరేకత. అలాగే ఎక్కడికి వెళ్ళిన ఇంత ఆదరణ లభిస్తుందంటే కారణం రేపు రాబోయే రోజుల్లో విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ ఆశాజ్యోతి వంశీకృష్ణ శ్రీనివాస్ గారి తాలూకా గెలుపు ముందుగానే మనకి డిక్లేర్ అయిపోయిందని చెప్పేసి మీడియా ద్వారా మీకు తెలియజేస్తాను. ముఖ్యాంశాలు మరోసారి. రంగురంగుల హామీలతో వస్తున్న చంద్రబాబును నమ్మొద్దన్న సీఎం జగన్. చంద్రబాబుకు ఓటు వేస్తే పులి నోట్లో తల పెట్టినట్లేనని వ్యాఖ్య. భూసద్దం పెట్టి వెతికిన జగన్ పాలనలో వైఎస్ఆర్ పాలన ఆనవాళ్లు కనిపించు అన్న వైఎస్ షర్మిల. వైకాపా పాలనా తీరుపై కడపలో మండిపాటు. వైసీపీ గెలిచే అవకాశం లేదన్న ప్రశాంత్ కిషోర్పై మంత్రి బొత్స ఫైర్. లీడర్కు ప్రొవైడర్కు తేడా తెలియకుండా మాట్లాడుతున్నారని విమర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు.